హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, దేవరా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ కూడా డ్రాప్ అవడం జరిగింది. మరి న్యూమరాలజీ ప్రకారం దేవరా అనే టైటిల్ అండ్ రిలీజ్ డేట్ 27 సెప్టెంబర్. సో మరి కలిసి వస్తుంది అంటారు ఎన్టీఆర్కి. మరి ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ హిట్ కొట్టబోతున్నాడా? మీరేమంటారు? అంటే ఇప్పుడు చూడండి, మనకున్న ఈ అతి తక్కువ టైంలో ఇప్పుడు మనకు వస్తున్న టాప్ మూవీలో దేవరా ఒకటండి. అయితే దేవరా మూవీ నిజంగా ఎన్టీఆర్ లైఫ్కి ఒక హైప్ని ఇస్తుందా లేదా అనేది మనం న్యూమరాలజీ ద్వారా ఎలా చెక్ చేయాలి, వాటిలో ఉండే పవర్ ఏంటో మనం తెలుసుకుందాం. ఒకసారి కనుక టైటిల్ నేమ్ని మనం కనుక చూస్తే, మీరు బాలీవుడ్ మూవీస్ చాలా వరకు చూడండి, మనకు తెలుగులో బాహుబలి వచ్చింది, కానీ బాహుబలిలో ఒక ఏ ఎక్స్ట్రా ఉంటుందండి. ఎందుకంటే అది న్యూమరాలజీ ద్వారానే కరెక్షన్ చేసి పెట్టారు కరణ్ జోహార్ గారు. అదేవిధంగా దేవరా అనే స్పెల్లింగ్లో కూడా మనం చూసుకున్నప్పుడు టోటల్ 6 లెటర్స్ ఉంటాయి దేవరాలో. న్యూమరాలజీ వైబ్రేషన్ పరంగా చూసుకుంటే డి అంటే 4 ఉంటుంది, ఈ అంటే 5, వి అంటే 6, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, టోటల్ 19 ఉంటుందండి. అంటే మనకు ఎక్కువగా ఏషియన్ కంట్రీస్లో వాడే మెథడ్లో 19 వస్తుంది, వెస్ట్రన్ కంట్రీస్లో వాడే మెథడ్లో 24 వస్తుంది. బోత్ ఆర్ వెరీ గుడ్ నంబర్స్ అండి. ఎందుకంటే 6 నంబర్లో ఉంది కాబట్టి, దేవరా అనేది 24 నంబర్లో ఉంది కాబట్టి 6 నంబర్. ఆ మూవీ రిలీజ్ డేట్ కూడా 6 నంబర్, అంటే ఫ్రైడే రోజే ఉంటుంది. కాబట్టి 6కి 6 కాంబినేషన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. మనం ఒకవేళ రిలీజ్ డేట్ కనుక చూసుకుంటే 27 సెప్టెంబర్ 2024. 27 నంబర్ అంటే ఏంటి? 9 నంబర్. 9 నంబర్ ప్లస్ దేవరాకి కాంబినేషన్లోనే ఉంది. వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. కాబట్టి మూవీ అనేది 100% వాళ్ళు ఆశించిన దానికంటే ఇంకా మంచి స్థాయిలోనే ఉండబోతుంది. అదేవిధంగా మనం జూనియర్ ఎన్టీఆర్కి చూసుకుంటే, ఎందుకంటే సినిమా హీరో ఎవరో టోటల్ మూవీ హీరో మీద బేస్ అయ్యే నడుస్తుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం తీసుకోగలిగితే 20 మే 1983 అండి. అయితే ఆయన ఏజ్ పరంగా మీరు చూసుకున్నప్పటికీ 41 ఇయర్స్ అండి. 41 అనేది 5 నంబర్. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ ఇయర్ జూనియర్ ఎన్టీఆర్ లైఫ్లో ఈ 41 అనే ఇయర్. ఎందుకంటే 4 + 1 5 నంబర్. ఆయన బర్త్ నంబర్ వచ్చేసి 2/1 కోడ్. కాబట్టి 2/1 కోడ్కి ఇప్పుడున్న ఏజ్ అంటే 2024లో 41 ఇయర్స్ అనేది వెరీ 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 సక్సెస్ఫుల్. పర్ జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ ఇయర్ 2024లో చూసుకుంటే ఆయనకు 6 వచ్చే అవకాశం ఉంది. 6 అంటే సంపద, సమృద్ధి, లగ్జరీ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ మూవీ ద్వారా కూడా RRR లాగే మంచి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. దేవర చాలా చాలా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు కలిసి వస్తాయి. పర్సనల్ ఇయర్ 2024 చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా మనం కరెక్ట్గా చూసుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అంటే మూవీ టైటిల్ నేమ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది సక్సెస్లో. అదేవిధంగా హీరో యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే ఈ మూవీ డిసెంబర్ లోపు రిలీజ్ అవుతుంది కాబట్టి 2024 వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. కాబట్టి 100% ఆశించిన దానికంటే మంచి ఫలితమే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈయన పర్సనల్ ఇయర్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ ఇయర్ మే 20. ఎలా చూడాలి పర్సనల్ ఇయర్ అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ మంత్ని కరెంట్ ఇయర్కి మనం ప్లస్ చేసి చూడాలి. మనం కరెంట్ ఇయర్కి ప్లస్ చేసి చూసినప్పుడు 20 + 5 + 2024 అంటే టోటల్ మనకు 6 అవుతుందండి. 20 + 5 25, 27, 29, 33 అంటే 6 అవుతుంది. 6 అనేది ఎన్టీఆర్కి వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే ఈయన బర్త్ కోడ్ వచ్చేసి 2/1 కోడ్. 2 నంబర్ అంటే చంద్రుడు, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. 1 నంబర్ అంటే సూర్యుడు, సన్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ని కూడా గమనించండి, ఆయన మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత కానివ్వండి, న్యాయకత్వపు లక్షణాలు కానివ్వండి, ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి. కారణం ఏంటి? 1 నంబర్ ఉండడం ద్వారా. ఎప్పుడైతే 1 నంబర్ ఉంటుందో ఆ వ్యక్తి తన ప్రొఫెషనల్లో టాప్ పొజిషన్లోకి వెళ్తాడు. కాబట్టి ఓవరాల్గా ఈ టైటిల్ నేమ్ దేవరా టైటిల్ నేమ్, అదేవిధంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ మూవీ చేస్తున్న డైరెక్టర్ డేట్ ఆఫ్ బర్త్ జూనియర్ ఎన్టీఆర్ రిలేషన్కి ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొరటాల శివ డేట్ ఆఫ్ బర్త్ 15 నంబర్ అండి.
15 నంబర్ అంటే 6 నంబర్, దేవర కూడా 6 నంబరే కాబట్టి 15కి ఈ 6కి మ్యాచ్ అయింది. ప్లస్ 2 నంబర్కి 6 నంబర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ నంబర్ కాబట్టి ఓవరాల్గా మనం చూసుకోగలిగితే రిలీజ్ డేట్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 27 చాలా 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 మంచి డేటు, అందులో ఫ్రైడే వచ్చింది. సార్ చిన్న డౌట్, లైక్ మూవీ రిలీజ్ డేట్ అప్పుడు మేకర్స్ కూడా ఆ ముహూర్తం కన్సిడర్ చేస్తారా, లేదంటే వాళ్ళు కూడా ఏదన్నా న్యూమరాలజీ పరంగా డేట్ బాగుందని వాళ్ళు కూడా ఏమన్నా అప్రోచ్ అవుతారా న్యూమరాలజిస్ట్? మనము చూడండి, ఎక్కువ వరకు ఆల్ ఇండియాలో మీరు బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, తమిళ ఇండస్ట్రీ, కన్నడ, మలయాళం ఇవన్నీ చూసుకోండి, ఎక్కువ మూవీస్ ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తారు. ఫ్రైడే రీజన్ ఏంటి అంటే ఫ్రైడే అనేది శుక్రుడికి సంబంధించింది. శుక్రుడు అంటే 6 నంబర్కి సంబంధించింది. 6 నంబర్ అంటేనే లగ్జరీ, లగ్జరీ అంటేనే మనీ ఎక్కువగా రాబట్టడానికి 6 నంబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఫ్రైడే కాన్సెప్ట్తోనే తీసుకుంటారు. దానికి తోడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి 100% మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ మూవీ. థ్యాంక్ యూ సార్, దేవరా మూవీ గురించి మీ అనాలిసిస్ అందించినందుకు. హోప్ఫుల్లీ దేవరా ఇంకా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేవరా మూవీ కంటే కూడాను జూనియర్ ఎన్టీఆర్కి వెరీ వెరీ పవర్ఫుల్ టైం అండి. పర్సనల్ ఇయర్ 2024లో 6 ఉంది కాబట్టి 6 ఉన్నప్పుడు ఆశించిన దానికంటే ఇంకా మంచి ఫలితమే అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 100% ఈ మూవీ కొరటాల శివకి కూడా మంచి ప్లస్గా అవుతుంది. థ్యాంక్ యూ సార్, దేవరా మూవీ గురించి మీ అనాలిసిస్ అందించినందుకు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి.